కమింగ్ టు ద పోస్ట్ ఆపరేటివ్ కేర్, కన్ను ముట్టకూడదు. ఏ క్లాత్ తో పెడితే ఆ క్లాత్ తో అస్సలు ముట్టకూడదు. మీకు వెట్ వైప్స్ అనేది మేము రాసిస్తాము, యూజ్ దోస్ వెట్ వైప్స్ ఓన్లీ. అండ్ కంటి చుట్టూతో తుడవండి, కంటి మీద అస్సలు ప్రెషర్ పెట్టద్దు. అండ్ కంటి లోపలికి నీళ్లు వెళ్ళనివ్వద్దు. ఐడియలీ మీరు ముఖం కడుక్కోవాలి అని అనుకుంటే కడుక్కోవడం కన్నా తుడుచుకోవడం బెటర్, అట్లీస్ట్ ఫర్ కమింగ్ 5 days to 7 days. దాని తర్వాత కావాలంటే కడుక్కోవచ్చు, కానీ కంటి లోపలికి నీళ్లు వెళ్ళనివ్వద్దు. అండ్ తల స్నానం ఇవన్నీ ఒక వారం 10 రోజుల తర్వాత చెయ్యొచ్చు, కానీ కంటి లోపలికి నీళ్లు వెళ్ళనివ్వద్దు. ఒక వారం 10 రోజుల తర్వాత మీరు గడ్డం గీసుకోవడం, జుట్టు కట్ చేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు, కానీ కంటి లోపలికి నీళ్లు వెళ్ళకూడదు. అంతే. దట్ ఈస్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ఎవ్రీబడి. అండ్ పెద్దవాళ్ళు అయితే యూజువలీ భారాలు ఇవన్నీ ఏమి ఎత్తరు, బట్ స్టిల్ భారాలు ఎత్తడం, గట్టి పదార్థాలు తినడం ఇవన్నీ పోస్ట్ ఆప్ ఒక 3 to 4 days చేయొద్దు. దాని తర్వాత మీరు గట్టి పదార్థాలు అవన్నీ తినొచ్చు, అంటే మీకు ఎంత అవుతుందో దాన్ని బట్టి తినొచ్చు. అండ్ భారాలు ఇవన్నీ ఎత్తడం కనీసం 1 month వరకు చేయొచ్చు. అద్దాలు ఒకటి సేఫ్టీ కని ఇస్తాము. ఆ గ్లాసెస్ మీరు బయట వెళ్ళేటప్పుడు 100% వేసుకోవాలి ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 month. ఇంట్లో ఒక వారం తర్వాత మీరు తీసేయచ్చు, ఎందుకంటే ఇంట్లో పెద్ద దుమ్ము ఇవన్నీ ఉండవు. మనకి బయటకు అనేవి దుమ్ము ఇవన్నీ ఉంటాయి కనుక మనకి ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ మేము ఇస్తాము. అది మీరు 1 month కంపల్సరీ వేసుకోవాల్సిందే బయటకు వెళ్ళేటప్పుడు. గోయింగ్ బ్యాక్ టు వర్క్, డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్ రొటీన్. ఏదైనా లైట్ వర్క్ అంటే మెడికల్ షాప్ లోకి వెళ్ళి కూర్చోవడము, లేదా పచారీ కొట్లో జస్ట్ లెక్కలు చూసుకోవడము ఇవన్నీ అనుకుంటే మీరు అద్దాలు వేసుకొని ఆఫ్టర్ 10 days వెళ్ళిపోవచ్చు. లేదు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది మీకు అని అనుకుంటే కనీసం ఒక 15 days వరకు రెస్ట్ తీసుకోండి. దీన్ని తప్పించి ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. బేసికలీ మీ డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇవన్నీ మంచి కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. అకార్డింగ్ టు దెన్ మీ లైఫ్ స్టైల్ అవన్నీ వెల్ మెయింటైన్ చేస్తే మంచిది.